నమస్తే. ఈ రోజు మనతో ఫ్లోరెన్స్ నైటింగేల్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీమతి వలివేటి శుభావతి మేడం గారు మనతో పాటు ఉన్నారు. వీరు మన గోస్వామి ఆశ్రమానికి రావడము, ఒక రోజంతా స్వామి గారితో ఒక సజ్జన గోష్ఠి చేయడము, వారు కూడా ఎంతో మెచ్చుకోవడం మేడం వారు కూడా ఒక సాధ్వి అని చెప్పాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో విషయాలు తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తాతగారు దగ్గర నుంచి గురువుల పరంపరలో ఉన్న మనిషి వీరు ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఎందుకు ఇచ్చారు, వారు చేసిన సేవ ఏమిటి, ఆ తర్వాత అసలు SPM అంటారు, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేసి. అంటే రోగం వచ్చినాక మన డాక్టర్లు వైద్యం చేస్తారు, రోగం రాకుండా లేదా సీజనల్గా వచ్చే వాటిని ముందుగానే ఎట్లా మనము వాటి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఇది అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి ముందుగానే ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మేలు. ఇది ఎట్లా, దీనికి ఉన్న వైశిష్టం ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచంలో కానీ ఈ SPMకి, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఇట్లా వారు ఎంతోమంది హెల్త్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యేసి సోషియాలజీలో PG చేసి గవర్నమెంట్ క్యాడర్లో పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకున్న ఒక గొప్ప వ్యక్తిని మనం చెప్పాలి. వారు మన ఆశ్రమానికి రావడం, ఆ తర్వాత మన ఎరుక ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏదైతే SPM అనే సబ్జెక్ట్ మీద, దీని మీద ఏ అంశాలు ఉంటాయి, ఎట్లా అసలుకి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వారు ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతో మంది శిష్యులు ఉన్న శిష్యగణం ఉంది, ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా దీంట్లోకి ఎంటర్ అయ్యారు, దీంట్లో ఉన్న ఏ విధంగా సేవలు చేశారు, ఈ సబ్జెక్ట్ ఆది అంతం ఏమిటి, విషయాలు మనకు ఒక్కొక్కటిగా తెలియపరుస్తారు. ఎరుక ఛానల్ వారికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. మరి ఈ రాష్ట్రపతి అవార్డు వచ్చినందుకు వారు ఛానల్ వారు ఇంటర్వ్యూ అడగటం జరిగింది. దానికి నేను అసలు రాష్ట్రపతి అవార్డు ఎందుకు వస్తుంది అంటే, ఇది ఎవరికి వస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది అనే విషయంలో మెడికల్ అండ్ హెల్త్, మరి ఆ మెడికల్ అండ్ హెల్త్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంటే ఏ రాష్ట్రం వారు అయినా కూడా ముందుగా అక్కడికి వచ్చినటువంటి అప్లికేషన్స్ పరిశీలించి వాళ్ళల్లో బాగా ఉత్తమ సర్వీసెస్ అందజేసిన వాళ్ళని కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మరలా అక్కడ ఒక కమిటీ ఉంటుంది, అక్కడ అందరూ కూర్చొని వాటిల్లో వచ్చిన అప్లికేషన్లో ఎవరైతే బాగా సర్వీసెస్ అందజేశారో వాళ్ళని ఫస్ట్ క్యాండిడేట్గా ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీతగా వాళ్ళు ప్రకటిస్తారు. మరి మన అదృష్టం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకి ఈ అవార్డు మన ఆంధ్రప్రదేశ్కి దక్కింది. దానిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా స్వగ్రామం సంగం జాగర్లమూడి. మరి మా తల్లిదండ్రులు మంచి ఆధ్యాత్మిక గురువులు వలివేటి సీతారామమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు, వారికి నేను 3వ సంతానంగా జన్మించటం జరిగింది. మరి నా పేరు వలివేటి శుభావతి. నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకుంటున్నాను. మరి రాష్ట్ర స్థాయిలో అనేక జిల్లాల్లో నేను ఒక ఆఫీసర్ స్థాయి వరకు ఎదిగి అక్కడ ఆఫీసర్ స్థాయిలో నేను నిలబడి మరి ఇక్కడ రాష్ట్రపతి అవార్డుని పొందగలిగాను. అంటే ఏంటంటే చదువుతూనే అంటే జాబ్ చేస్తూనే ఎన్నో క్వాలిఫికేషన్స్ పెంచుకుంటూ వచ్చాను. మరి సర్వీస్లో ఎక్కడా కూడా ఎంత సర్వీస్ చేసినా కూడా మా పై అధికారులకు కానీ మరి అవార్డు సంపాదించామంటే ఏ ఒక్కరి వల్ల ఏదో సాధ్యం కాదు. అంచెలంచెలుగా మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో అన్ని చోట్ల కూడా అదేవిధంగా ఫస్ట్ స్టేజీలో నేను నంబర్ ఆఫ్ డెలివరీస్ 13 సంవత్సరాలు ఒక చోటే ఉండి ఎన్నో డెలివరీస్ చేశాను. కష్టమైన ప్రాబ్లమైనటువంటి ఆ రోజులు మరి ఈ సీజర్స్ లేవు.
అన్ని నార్మల్ డెలివరీస్, ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా అవార్డు వచ్చిందంటే ఆ గ్రామ స్థాయిలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఒక తల్లిని బిడ్డను మా సాయశక్తిలా మేము రక్షిస్తున్నాము అని అంటే ఆ డెలివరీ టైంలో ఎటువంటి ఆపదకు వాళ్ళు లోను కాకుండా మరి అంత స్థాయికి ఎదిగామంటే అదంతా సర్వీస్ చేయటం వల్లనే ఈ అవార్డుకి మేము ఎలిజిబిలిటీ అయ్యాము. మరి ఎన్నో డెలివరీస్ చేశాము, ఎక్కడా కూడా ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ పోయింది లేదు. ఎక్కడా కూడా కేసులను రిఫర్ చేయటం కానీ, ఒకవేళ 1 or 2% కూడా నేను రిఫర్ చేసినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా నా చేతుల మీదకుండానే డెలివరీ అవటం జరిగింది. ఎంతో ఆనందదాయకమైనటువంటి సర్వీస్ నాది. ఎక్కడ ఎప్పుడు ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఎటువంటి కష్టాన్నైనా కూడా సంతోషంగానే భరించాను. ఎటువంటి కష్టాన్ని కూడా, కష్టమైన వర్క్ను కూడా ఇష్టంగానే భావిస్తూ దాన్ని సఫలీకృతం చేశాను. అందరి ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ స్థాయి కలెక్టర్స్ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కూడా, వాళ్ళందరూ కూడా చాలా ఎన్నిసార్లు నన్ను అప్రిషియేషన్ చేయటం జరిగింది. మరి అన్నిటికన్నా మించి ఒక మాట ద్వారానే వాళ్ళకు సన్నిహితం కావాలి అనే కాన్సెప్ట్ కాకుండా, నా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వంశపారంపరంగా మా నాన్నగారు మంచి సంగీతం, మా అమ్మగారు కూడా ఆధ్యాత్మికంలో ఆవిడ అలా చూసారంటే అలా పాటలు రాసేస్తూ ఉంటారు. మరి ఆవిడ నుంచి వచ్చినటువంటి కొంత జ్ఞానం నాకు, మరి ఈ హెల్త్ యాక్టివిటీస్లో ప్రజలకు మరింత సన్నిహితంగా కావాలి అని అంటే నేను చేసింది ఏంటంటే, నాకు ఆ వచ్చిన నాలెడ్జితో అక్కడ ఒక సాంగ్ 10 మందిలోకి వెళ్ళాలంటే ఒక సబ్జెక్టు ఉండాలి. ఏదో అలా ఇలా పాడటం కాదండి. పెద్దవాళ్ళు వస్తారు, మనం పాడే పాట గర్భిణీ స్త్రీలకు అర్థం అవ్వాలి. అక్కడ బాధితులుగా అంటే వ్యాధుల బారిన పడుతున్న వారందరికీ కూడా మన పాట అనేది ఒక అవేర్నెస్గా, మాటలు చెప్తే అందరూ మాట్లాడే మాటలే కాబట్టి ఇక్కడ మనం పాడటం స్టార్ట్ చేయంగానే అందరూ కామ్ అయిపోయేవాళ్ళండి. ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు గ్రహించి, తెలియకపోయినా మరలా వివరించి అంత సన్నిహితంగా వాళ్ళ దగ్గరికి చేరటం జరిగింది. మరి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే దగ్గర 40 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయ్యో అప్పుడే సర్వీస్ అయిపోయిందా, అదంతా కూడా ఒక స్వీట్ మెమరీ. అందుట్లో నేను ఏ ఒక్క ప్లేస్లోనే చేయలే, ఎవరికి జరిగి ఉండదు. ఒక చోట నుంచి ఒక చోటకి ప్రమోషన్ మీదే వెళ్ళానండి నేను. ఎక్కడ కూడా ప్రమోషన్ ట్రాన్స్ఫర్, ఎక్కడ కూడా మధ్యలో ట్రాన్స్ఫర్స్ కానీ అవేమీ లేవు. ఈ విధంగా ఎంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను ఈ జాబ్ను కొనసాగిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి చిన్న రిమార్క్ కానీ, చిన్న మెమో కానీ అసలు తీసుకోలేదు. మరి ఇటువంటి భగవంతుడు, మరి మనం అంటాం ఆధ్యాత్మికంగా, అంటే ఆధ్యాత్మికంలో దైవాన్ని మించింది మరొకటి లేదు. మరి అలా చేసుకుంటూ వచ్చాను కాబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి మనిషిలో ఒక దైవాన్ని చూస్తూ, ఒక ఉన్నత వాల్యూస్ వాళ్ళలో నేను వెతుక్కుంటూ, మరి వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మెడికల్ అండ్ హెల్తే కాదండి, నాకు సన్నిహితంగా నా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళకి దగ్గరలో కూర్చొని నేను ఒక కౌన్సిలర్గా కూడా, మరి ఆ కౌన్సిలర్ అంటే ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తి మనకి బాధలు చెప్తున్నప్పుడు మనం వాటిని చక్కగా విని దానికి మొత్తం చెప్పిన తర్వాత వాటి సొల్యూషన్ అనేది, ఆ సొల్యూషన్ మనం చెప్పాలి వాళ్ళకి. మరి ఈ విధంగా అందరికీ సన్నిహితంగా ఈ సేవలు చేశాను. ఫ్లారెన్స్ నైటింగేల్ అంటే ఏంటి, ఉత్తమ సేవలు. మరి ఒకప్పుడు ఫ్లారెన్స్ నైటింగేల్ అన్నామి ఒక యుద్ధంలో అందరూ పాల్గొని మరి అందరికీ దెబ్బలు అన్నీ జరిగితే ఆవిడ ఎంతో సర్వీసెస్ ఎక్కడోళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ అలా ఉండిపోయి ఎంతో మందికి ఎన్నో సర్వీసెస్లు అందజేసింది. కాబట్టి ఆవిడకి నైటింగేల్ అనే అవార్డు ఆవిడకి ప్రకటించారు గవర్నమెంట్. మరి అప్పటి నుంచి ఆమె పేరు ఫ్లారెన్స్ నైటింగేల్ అంటే ఒక వెలుగును చూపించే ఆవిడ. మరి అటువంటి అవార్డు ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉత్తమ సేవలను అందిస్తున్నారో వాళ్ళకి ఫ్లారెన్స్ నైటింగేల్ అనే అవార్డును వాళ్ళు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మరి అటువంటి ఉత్తమమైన అవార్డుని నేను నా సర్వీస్లో, నా మెడికల్ అండ్ హెల్త్ అని నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఎందుకో భగవంతుడు నాకు ఏదైతే ప్రజలకు అతి సన్నిహితంగా ఆ సేవలు అందిస్తున్న సర్వీసెస్లో మెడికల్ అండ్ హెల్త్ ముఖ్యమైందండి. అంటే ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
అంటే అంత కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాటికన్నా అతి విలువైంది ఏంటండి? ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుడికి అసలు శతకోటి నమస్కారాలండి. నాకు ఈ సేవను, నాకు మరి ఈ రంగంలో, ఈ జీవితంలో నాకు అది ఇచ్చారు. మరి దానికి తోడు మంచి వాగ్ధాటి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో నా పని అయిపోయిందిలే, వాళ్ళకి ఆ ఇంజెక్షన్ చేశానులే, టాబ్లెట్స్ ఇచ్చేసానులే, నేను డెలివరీ చేశానులే అనని వచ్చేదానికి కాదు. వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా తర్వాత ఏం చేయాలి, పాపకి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఆవిడ ఎటువంటి కేర్ తీసుకోవాలి, వెంటనే వాళ్ళకు ఫాలోఅప్ ఇచ్చుకుంటూ వాళ్ళ గుండెల్లో నేను స్థిరంగా నిలిచిపోయాననే చెప్పుకోవాలండి. ఈ రోజు వరకు కూడా నేను ఫస్ట్ గ్రామం చందవరం, నాదండ్ల పిహెసి చందవరం అనే గ్రామం తీసుకున్నట్లయితే వివాహం కాకముందు ఆ ఊరు వెళ్ళాను. మరి అక్కడ ఫస్ట్ వెళ్ళాను. మరి ఎవరో కూడా తెలీదు, వెంకటేశ్వర రెడ్డి పెదనాన్నగారని, ఆయన ఒక గ్రామ సిద్ధాంతి. మరి చూడండి, మంచి వాళ్ళకి మంచి కలిగిస్తుందని ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఇంట్లో 3 అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య శ్రీరామరెడ్డి అన్నయ్య, బుల్లన్నయ్య, దశరథరామరెడ్డి అన్నయ్య, సుబ్బారెడ్డి అన్నయ్య. ఇక ఈ అన్నయ్య ఆ వదినలు కూడా వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకొని వాళ్ళకి భోజనం, నాకు వాళ్ళకు కొసరు వడ్డిస్తూ మరి అంతా చేసి ఒక 15 రోజులు ఉన్న తర్వాత వేరే ఆ ఊరు పెద్ద పులిలాగా ఉంటారు మున్సిపు గారు, గొట్టిపాటి గోపయ్య గారని, మరి ఆ ఇంట్లో పెట్టారు. మరి ఎంత ఎటువంటి ఎవరికి ఎక్కడి నుంచో మనం వెళ్ళామండి. ఈ అమ్మాయి మనం ఎందుకు నెత్తి మీద పెట్టుకోవాలి, మన ఇళ్లలో ఎందుకు ఉంచుకోవాలనే భావం ఆ రోజు వాళ్ళు ఎవ్వరు కూడా వ్యక్తపరచలేదు. మరి నా తల్లిదండ్రుల ఆశీస్సులో ఆ భగవంతుని దయో నన్ను చూస్తే ఎవరైనా కూడా ఉండమ్మా, మా ఇంట్లో ఉండమ్మా అని అంత ఆప్యాయతని వాళ్ళు కురిపించారు. వాళ్ళందరికీ కూడా నేను 13 సంవత్సరాలు నేను ఒకవేళ అలా వాళ్ళ ఇళ్ళ చుట్టూ వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అనేవాళ్ళు, అమ్మా ఎప్పుడు కూడా నువ్వు భోజనానికి ఇబ్బంది పడొద్దురా, నువ్వు ఇది ఇల్లు పుట్టినీళ్ళురా, నీ ఇంట్లో నువ్వు కంచం పెట్టుకొని నువ్వు తినేటట్టు ఉండాలిరా నాన్న అని అంత ఆప్యాయత. ఎందుకంటే నేను అటువంటి సర్వీసెస్ అందజేశాను. మరి వాళ్ళకి సన్నిహితంగా ఉన్నాను, వాళ్ళ పిల్లలాగా ఉన్నాను. మాజీ ప్రెసిడెంట్ వీరారెడ్డి పెదనాన్న కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత బిడ్డను చూసుకున్నట్టు నాకు ఆ ఊరు చూశారండి. అంత సర్వీసెస్, ఎటువంటి సర్వీస్ నేను చేశాను. మరి అక్కడి నుంచి నాకు అది చేస్తూనే ఎవరైనా ఒక జాబ్ రాగానే, నేను ఇంటర్మీడియట్ మీద ఈ కోర్సుకు వెళ్ళి వెంటనే జాబ్ వచ్చింది. అసలు ఆ సర్టిఫికెట్ రాకముందే పోస్టులు ప్రకటించారు. ఈలోపు గబగబా సర్టిఫికెట్ వస్తే నేను అప్లై చేశాను. చెయ్యంగానే ఫస్ట్ అటెంప్ట్లోనే నా ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను, నాకు ఆ పోస్టింగ్ వచ్చింది. మరి కానీ నాకు లోపల అయ్యో నేను డిగ్రీలు చదవలేకపోయానే, పై చదువులు చదవలేకపోయానని వెంటనే నా ఫ్రెండ్స్తో పాటు రెగ్యులర్ స్టడీగా అక్కడికి వెళ్ళి ఏ కాలేజీకి వెళ్ళి BA పాలిటిక్స్, రకరకాల ఇంటర్మీడియట్లో CEC, BAలో పాలిటిక్స్, MAలో సోషియాలజీ, ఈ విధంగా నేను అన్ని సబ్జెక్టులు టచ్ చేసుకుంటా వచ్చి అదంతా పాపులేషన్ సైన్స్ ఇవన్నీ చదివి తమిళనాడు MGR యూనివర్సిటీ గాంధీగ్రామ్ అక్కడ ఏంటంటే నేను చేస్తున్న సర్వీస్కి SPM సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. ఇప్పుడు మా రోల్ ఏంటి? ఒక వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చేయటం కానీ, సర్జరీస్కి రిఫర్ చేయటం కానీ అలా కాదు. SPM ఎలా పనికొస్తుందంటే, ఒక వ్యాధి రాకుండా మా ధ్యేయం ఏంటి? మెడికల్ అండ్ హెల్త్ అంటే హెల్త్ ఉంది అక్కడ, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? మనం ఎలా కాచి చల్లార్చి నీళ్ళు తీసుకుంటే దానివల్ల ఉపయోగాలేంటి? మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటే దానివల్ల ఉపయోగాలేంటి? ఈ దోమలు ఈగలు వాలకుండా ఉంటే దానివల్ల ఉపయోగాలేంటి? ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి లక్షలు హాస్పిటల్స్కి పోయాల్సిన అవసరం లేదు. మరి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెంట్ లేడీ తను నెల తప్పిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేదాకా ఎటువంటి న్యూట్రిషన్ ఆహారం తీసుకోవాలి? కాస్ట్లీ ఆహారం అక్కర్లేదండి. విటమిన్ C, ఉసిరికాయ, జామకాయ, ఇలాంటి చిన్న నేరేడు పళ్ళు, అలాంటి చిన్న రేగు పళ్ళు, ఎటువంటివి అవన్నీ చెప్పేదాన్ని నేనైతే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ నిత్యం పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు యాపిల్ తినండి, లేకపోతే మీరు ఫైనల్ యాపిల్ తినండి, ఇవన్నీ మనం చెప్పామనుకోండి, వాళ్ళు కొనుక్కోగలరా? కొనుక్కోలేరు. అసహాయిత వాళ్ళది పాపం. మరి అలాంటప్పుడు వాళ్ళ చెట్లలో ఉన్నటువంటి జాంకాయలు రోజు ఒక కాయ 2 కాయలు తింటే ఎంత వాల్యూస్ అండి. మనకు ఉసిరికాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి, ఒక సీజన్ అని కాదు, ఇప్పుడు అన్ని వేళలా దొరుకుతున్నాయి. మరి అవన్నీ నేను వాళ్ళకి చెప్పేదాన్ని. ఎందుకంటే SPM చేశాను, లాస్ ఆఫ్ పే మీద వెళ్ళి నేను అది చదివి వచ్చాను.
ఓహో, నా సర్వీస్కి ఇది గనక చదివితే నేను ఇంకా ప్రజల్లో బాగా చొచ్చుకొని వెళ్తాను, వాళ్ళకి సన్నిహితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యమే నా కాన్సెప్ట్. ఆ విధంగా ఎక్కడ వదిలిపెట్టేదాన్ని కాదండి. మళ్ళీ అన్ని చుట్టూ అన్ని విజిట్ చేసేసి మళ్ళీ సాయంత్రం రిలాక్స్ అయ్యేటప్పటికి అందరూ వచ్చి చుట్టూ చేరేవాళ్ళు. ఇంకా చుట్టూ చేరి అదమ్మా ఇదమ్మా అన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి నేను ఎస్పీఎం చేయటం వల్ల నాకు ఆ దారి కూడా చూడండి, ఒకదాని తర్వాత నేను ఇంటర్మీడియట్తో ఆగిపోయి నాకు కమ్మగా జీతం వస్తోందిలే, నేను ఇంతవరకు రిలాక్స్ అయిపోతే బాగుంటుందిలే అని అనుకోవచ్చు కదండి. కానీ ఒక అదృశ్య శక్తి, ఆ అదృశ్య శక్తి, అదే పరమాత్మ, మరి అదే నా తల్లిదండ్రుల ఆశీస్సులు, మరి ఆ విధంగా నన్ను అలా నడుపుకుంటూ వెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే కాకుండా ఈరోజు ఒక 2 తెలుగు రాష్ట్రాలకి రాష్ట్రపతి అవార్డులు గెలుచుకునే ఆ అదృశ్య శక్తికి నేను శతకోటి నమస్కారాలు నేను తెలియజేస్తున్నానండి. ఆ శక్తి ఎవరు? ఆ దైవశక్తి ఎవరు? మరి అంత పరిపూర్ణమైనటువంటి ఆ ఇంట్లో, ఆ ఫ్యామిలీలో నేను పుట్టాను. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ 24 గంటలు ఆ ధ్యాసలు తప్ప మరి ఏమీ ఉండవు. మేము అందరం చేరాము అంటే అందరూ, మా నాన్నగారు వాయిస్ మొత్తం మా అక్క కాజేసింది, మా అక్క చాలా బాగుపడుతుంది. మరి మా అమ్మదంతా నాకు వచ్చింది. మా అన్నయ్య ఫారెస్ట్ రేంజర్ గారు, మరి ఆయన కూడా మంచి ఈలపాట బాగా పాడతారు. మా 3 పిల్లలకి మా అమ్మ మా నాన్నగారు మరి అటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించారు. మాకు జన్మనివ్వటమే కాదు, ఏదో ఒక శిశువుని జన్మించటం కాకుండా ఆ శిశువుతో పాటు ఒక శక్తిని కూడా ఆ తల్లిదండ్రుల నుంచి మేము పుంజుకున్నాము. 3 ఇదిగా అక్కకు కూడా మంచి స్థాయి ఉన్నటువంటి కాపురం అక్కది. మరి అదేవిధంగా మావయ్య గారు మేనమామకి ఇచ్చాము, ఆయన స్కూల్ హెచ్చాము. నన్ను కానీ మా అన్నయ్యను కానీ పైకి తీసుకొచ్చింది మా మావయ్య గారే. అంటే ఎలా వెళితే వీళ్ళు సెటిల్ అయిపోతారు, మేము చిన్నపిల్లలం వాళ్ళ పెళ్ళయ్యేటప్పటికి, మరి మేనమామ బ్రతుక్కోతారంటారు కదండి, ఆయన ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నారు కాబట్టి నన్ను ఇంటర్మీడియట్ తీసుకువెళ్ళి అప్పుడు ట్రైనింగ్ హెల్త్ అసిస్టెంట్లో చేర్చారు. వెంటనే జాబ్ రావటం, నాకు జాబ్ వచ్చిన రోజైతే ఇప్పుడు కూడా మా మామయ్య గారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం నేను మర్చిపోలేను. ఆయనకేదో ఉద్యోగం వచ్చినట్టు చాలా చాలా ఆనందపడిపోయారు మా మామయ్య. నన్ను తీసుకొచ్చి అక్కడ నాదెండ్ల పిహెచ్సి చందవరం అనే దాంట్లో చేర్చి ఎంత ఆనందపడ్డారు. ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డు వస్తే మామయ్య గారు మొన్న ఒక ఫంక్షన్లో ఆయన ఘనంగా నన్ను సన్మానం చేశారు. మరి అటువంటి అదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏం చదువుప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ రాగానే రిలాక్స్ అయిపోయారు. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, ఆ ఫ్యామిలీ వరకే ఆలోచించారు. నేను అట్లా కాదు. మరి అదే నేను చెప్తున్నాను కదా, అదృశ్య శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకే అదృశ్య శక్తిని గురించి అర్థమవుతుంది. ఇక అలా కాకుండా మేమింత, ఎవరు ఏది శాశ్వతం? నాకొక్కటే అది భయం అండి. ఎప్పుడు కూడా మనం నమ్మిన దైవం మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయడు. దైవం అంటే ఎక్కడో లేడు, అందరిలోనే ఉన్నాడు. ఆ ఎదుటి వ్యక్తి కూడా ఉన్నది నువ్వే అని ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎదుటి వ్యక్తికి వచ్చిన కష్టం కూడా నీ కష్టమే అని ఎప్పుడైతే భరిస్తావో, ఎప్పుడైతే భావిస్తావో, మరి అటువంటప్పుడే ఆ మనిషిలో నువ్వు దైవాన్ని చూడగలదు. అటువంటప్పుడే ఉత్తమమైన సేవలు నువ్వు అందించగలదు. ప్రతిదీ కూడా ఏ సేవ చేసినా కూడా మళ్ళీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేదాన్ని, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనే మార్గాన్ని నేను అనుసరిస్తూ ఆ విధంగా చేసుకుంటూ వచ్చానండి సర్వీస్ అంతా కూడా. తర్వాత ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్స్ దగ్గర నుంచి, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి, మరి మినిస్టర్స్ దగ్గర నుంచి, మరి హెల్త్ మినిస్టర్స్ కూడా ఈ అమ్మాయి మన మెడికల్ అండ్ హెల్త్ ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకున్నాను అన్న హెల్త్ మినిస్టర్స్ కూడా ఉన్నారండి, గౌరవనీయులు. మరి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మినిస్టర్ గారు అయితే మరి కొన్ని ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ అయ్యి నేను స్వతగా సాంగ్స్ రాసి పాడుతుంటే వాళ్ళు మా స్పీకర్ అండ్ సింగర్ అని ఏ మినిస్టర్ గారు వచ్చినా కూడా వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళండి. మరి ఇటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ శక్తి? మరి మన ఇంటి పరిస్థితుల నుంచే మనకు వస్తుంది. మన పేరెంట్స్ యొక్క నడవడిక కానీ, మన పేరెంట్స్ మనకు చిన్నతనం నుంచి పెట్టినటువంటి ఒక క్రమశిక్షణ కానీ, లైఫ్ అనేది ఎలా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా. ఎప్పుడు కూడా మా ఇంట్లో మా మదర్ పరిస్థితి ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్కడికి ప్రక్కింటికి కూడా పోనిచ్చేవాళ్ళు కాదండి. అలా పోనివ్వకుండా ఎంతసేపటికి చదువుకోవాలి, అవి చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఎటువంటి క్రమశిక్షణ అంటే, ఒక చిన్న ఉదాహరణ, ఒకరోజు నాకు ఆవిడ లెసన్ చెప్తూ టపా డబ్బా బాణం అనేది పాఠం రాకపోతే గోడకు చేయించి మరి అది అప్పచెప్పిన దాకా నాకు ఆవిడ భోజనం పెట్టలేదండి. మరి అటువంటి
క్రమశిక్షణ, అది అప్పచెప్పిన తర్వాత రాసి చూపించిన తర్వాత అలా పెట్టేది. పెద్ద బాల శిక్ష, అది చదవాలి, అది చదివి కొంత మేము చెప్పాలి, మాకు అర్థం కాని మరలా మా మదర్ చెప్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు అతి ప్రేమికులు, ఏదన్నా అడగాలన్నా నాన్న ఇలా వెళ్తామని అంటే వెళ్ళండి అమ్మ అనేవాళ్ళు. కానీ మనీ ఇవ్వండి నాన్న అంటే అమ్మని అడగండి అమ్మ అనేవాళ్ళు. మరి మా అమ్మగారు మా తల్లిని అనకూడదు, ఆవిడ ఒక లేడీ హిట్లర్ మా ఇంట్లో. ఇక ఆవిడని చూస్తే మాకు అడగాల్సింది కూడా మాకు ఏమీ రాదు, ఇంకా మేము కామ్ అయిపోయేవాళ్ళం. ఆవిడే గ్రహించి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మమ్మల్ని పెంచుకొని వచ్చిందండి. మరి మేము ఈ స్థాయి వరకు మేము నిలబడ్డామంటే ఆవిడ యొక్క గొప్పతనమే. దానికి తోడు మా జిల్లా ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరండి. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఎవ్వరూ కూడా. అమ్మ శుభావతి. దానికి తోడు నాకు బాగా ఇది టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను మెడికల్ అండ్ హెల్త్లో నేను ఒక టీచింగ్ అంటే ప్రతి చోట ఈ అదే ఎస్పీఎం చేశాను కాబట్టి ప్రతి చోట, అట్లాగే నా జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ ట్రైనింగ్స్ అయినా కూడా నన్నే అలాట్ చేసేవాళ్ళు. నాకు ఎంత అదృష్టం అండి. అడాలసెన్స్ ఏజ్ గ్రూప్ అంటే ఒక క్రిటికల్ ఫేస్. మరి ఆ క్రిటికల్ ఫేసు ఆ పిల్లల్లో ఆ ఏజ్లో కనుక మనం చెప్పటం స్టార్ట్ అయినట్టు అయితే మరి వాళ్ళ యొక్క జీవితం మొత్తం హెల్త్ గురించి కానీ డ్రెస్సింగ్ కోడ్ గురించి కానీ వాళ్ళకి చెప్తే ఫిక్స్డ్గా ఉండిపోతారండి. ఇంకా వాళ్ళకి మైండ్లో ఓహో మేము ఇలాంటి డ్రెస్సెస్ కనుక వేస్తే ఇటువంటి రోగాలు వస్తాయి, ఈ జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి డ్రెస్సింగ్లో ఉండాలి, మేము మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి చాలా ఉంటాయండి, వైట్ డిశ్చార్జ్ కానీ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మరి అదేవిధంగా ఈ కొన్ని వివాహమైన స్త్రీలకైతే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే సుఖ వ్యాధులు, భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ, ఇవన్నీ కూడా నేను ఎవరిని వదిలిపెట్టకుండా గ్రూపులుగా చేసి నేను క్లాస్ చెప్పేదాన్ని అండి. ఇప్పటికి కూడా నేను రిటైర్ అయ్యే సంవత్సరం వస్తుంది దగ్గర. ఎక్కడైనా నేనే అడుగుతున్నాను, ఎక్కడన్నా ఏదన్నా ఒక బ్యాచ్ గ్రూప్ జరుగుతుంది అనుకోండి, వెళ్ళిపోతున్నాను, నా సో అని నేను పరిచయం చేసుకుంటున్నాను. అక్కడ మహిళలు దొరికారంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, వీళ్ళు వెళ్ళి పెద్ద వయసు అయినా కూడా వాళ్ళ మనవరాళ్ళకి వాళ్ళ కూతుళ్ళకి వీళ్ళందరికీ చెప్తారు అనే ఒక కాన్సెప్ట్ నాకు. అదేవిధంగా ఎక్కడన్నా స్కూల్ పిల్లలు, అడాలసెన్స్ ఎడ్యుకేషన్ పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక తాపత్రయంతో తప్పించిపోతూ ఉంటానన్నమాట ఎప్పుడూ కూడా. కాబట్టి నా తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ ఆ అదృశ్య శక్తి యొక్క ఆశీస్సులు కానీ ఎప్పుడూ కూడా నాకు టీచింగ్ చాలా ఇష్టమండి. ఆ టీచింగ్లోనే నేను బహుశా నాకు ఓపిక ఉన్నంత వరకు ఆ టీచింగ్ సైడే కాలేజీ పిల్లలకు కానీ, మరి నెల్లూరులో కాలేజీ పిల్లలకి వీళ్ళందరికీ కూడా కిషోర ఇదని ఎడ్యుకేషన్ అని అదొకటి స్టార్ట్ చేశారండి, కిషోర వికాసం అనేది. అది కూడా అందరికీ కూడా నేను చెప్పడం స్టార్ట్ చేశాను. మరి ఎందుకంటే అది క్రిటికల్ ఫేస్. బాల్యము, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యం తల్లిదండ్రుల చేతుల్లో ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యం బిడ్డల చేతుల్లో ఉంటారు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళే చూస్తారు. మరి యవ్వనం శారీరకంగా కానీ మానసికంగా కానీ పరిపక్వ స్థితి కాబట్టి వాళ్ళ యొక్క మంచి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇతరులకు కూడా మంచి జాగ్రత్తలు చెప్తారు. మరి అన్నిటికన్నా కష్టమైన దశ అండి బాల్యంలో నుంచి కౌమార్యంలో అడుగుపెట్టారు. ఆ టైంలో వాళ్ళకి ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్, సోషల్ చేంజెస్ అంటే శారీరక మార్పులు, మానసిక మార్పులు, భావోద్రేక మార్పులు ఇవేనండి. ఈరోజు పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే భావోద్రేక, భావ ప్లస్ ఉద్రేక. వాళ్ళని మనం తిడుతున్నామంటే, తిట్టాలంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళకి అవసరం. అక్కడ కలుగుతాయి శారీరక మార్పులు. ఒక బాల్యంలో నుంచి ఆ వయసు వచ్చేటప్పటికి అమ్మాయిలో ఎటువంటి శారీరక మార్పులు ఎదుగుతున్నాయి, అబ్బాయిలో ఎటువంటి మార్పులు ఎదిగి ఒక వయసుకు వస్తున్నాడు. మరి అవి ఎదిగినప్పుడు ఈ లోపల కనపడనటువంటి భావోద్రేకాలు పెరగవా, మానసిక మార్పులు పెరగవా, సాంఘిక మార్పులు పెరగవా? మరి వాటిని గురించి వాళ్ళకి మనం వివరించాలి. మన బిడ్డ సక్రమమైన మార్గంలో నడవాలి, 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే ఆ బాబుని కంపల్సరీ, పాపను కానీ బాబును కానీ ఆ ఏజ్లో. అందుకే ప్రభుత్వం అర్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టింది, అడాలసెంట్ రీప్రొడక్టివ్ సెక్సువల్ హెల్త్. కిషోర దశలో ఉన్నటువంటి ఆ అడాలసెన్స్ రీప్రొడక్టివ్ పునరుత్పత్తి ఎడ్యుకేషన్ కానీ, మరి సెక్సువల్ హెల్త్ కానీ వాటిని గురించి చెప్పమని గవర్నమెంటే మనకి
ప్రోగ్రామ్స్ అలాట్ చేయటం జరిగింది. తర్వాత కిషోర వికాసం, మరి ఇన్ని రకాల ఏపీఈపీ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ని. ఎన్ని స్కూల్స్కోనండి, ఎన్ని స్కూల్స్కో బాయ్స్కి గర్ల్స్కి ఎంతమందో క్లాసెస్ చెప్పాను. మరి ఇవన్నీ నాకు చక్కటి అవకాశాలు. గుంటూరు జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్లో మరి ప్రథమ స్థానం, మరి దానికి 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి నాకు క్లాసెస్ చెప్పడానికి అవకాశం గవర్నమెంట్ కలిగించింది. మరి అదేవిధంగా ఎవరండి ఇవన్నీ చేసింది? ఏదో ఒక అదృశ్య శక్తి, ఎవరో ఒకళ్ళ రూపేణా నాకు ఇటువంటి చక్కటి అవకాశాలు ఇచ్చింది. దానికి తోడు నాలో మరి నా సబ్జెక్ట్ని పెంచుకోవడానికి ఎస్పీఎం చదవటం కానీ, మరి అదే హెల్త్ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం కానీ ఇవన్నీ దోహదపడ్డాయండి. ఒక పాట రాయాలంటే ఎవరైనా ఒక పాట రాస్తారు, మరి ఇంకొకళ్ళు పాడతారు, ఇంకొకళ్ళు దానికి లిరిక్స్, ఒకళ్ళు ఏమైనా మ్యూజిక్ చేస్తారు. మరి ఇన్ని రకాలు ఉంటాయి ఒక పాట బయటికి రావాలంటే. అలాంటిది నేను రాసుకున్న పాట నేనే రాసుకోవాలి. అంటే ఏంటంటే దానిలో ఒక సాంగ్ బయటకు వెళ్తుందంటే ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్లో ఏమేమి ఉండాలి, ఎలా అయితే జనానికి అర్థమవుతోంది, ఆ సబ్జెక్టు లేకుండా మనం పాట పాడకూడదు. ఏదో లల్లాయి పదంలాగా పాడకూడదు. 10 మందిలో పాడతాము, ఆ పాట బయటకు వెళ్తుంది. ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడ వాళ్ళు కూడా నన్ను పిలిచి చాలా టాపిక్స్ వాళ్ళు ఇప్పించుకున్నారండి. వాటిల్లో కూడా నేను సాంగ్స్ పాడాను. మరి ఆ సబ్జెక్ట్ ఉండాలి ఆ పాటలో, మరి ఒక రాగం ఉండాలి, మరి తాళం ఏంటంటే మరి నాకు అంత పూర్తిగా నేను సంగీతం ఒక 4 సంవత్సరాలే నేను నేర్చుకోగలిగాను. అది మా నాన్నగారు 2-3 సార్లు కూర్చోబెట్టారు. నా చదువు రందులో పడి నేను నేర్చుకోలేకపోయాను నాన్నగారి దగ్గర. నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఉమాదేవి గారని ఒక సంగీత టీచర్ గారు 4 years నేర్పారు. ఇంకొక సంవత్సరం అయితే నా చేత డిప్లొమా రాయించేవాళ్ళు. మరి అప్పుడు ఎంత ఏజ్ అండి, మరి అంత పెద్ద వయసులో కూడా నేను విద్యకి అంత ప్రాధాన్యత ఇచ్చాను. ఇంకొక సంవత్సరం అంటే అప్పుడు కోవిడ్ టైంలో మేమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. టీచర్ గారు మీరు సంగీతం పాడకూడదు, చెప్పకూడదు, పిల్లలు రానికూడదు కాలేజీకి అని. మరి ఆ 1 సంవత్సరం నడితే నాకు డిప్లొమా వచ్చేదండి. ఆ విధంగా ఎంతో ప్రతిదీ ఏది వదిలిపెట్టలేదు నేను. మరి అదే అదృశ్య శక్తి, ఆ శక్తే నన్ను ఈ విధంగా నడిపించింది. ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు దాకా నేను అది తీసుకోవడానికి దోహదం అయ్యింది నాకు. మరి ఇన్ని రకాల మంచి అవకాశాలు నెల్లూరులో. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలక్షన్స్ ముందు ఓటర్ అవగాహన సాంగ్ కలెక్టర్స్ పిలిపించి నా చేత రాయించి, వాళ్ళకి నా పాటలు నచ్చితేనే కదండి ఒక కలెక్టర్ స్థాయిలో ఉంటే వాళ్ళు ఎంత నాలెడ్జిబుల్ పర్సన్స్. మరి వాళ్ళు ఏ ప్రోగ్రాం పెట్టినా నేను సాంగ్స్ రాసి పాడేదాన్ని. వాళ్ళ ముందు చాలా అప్రిషియేషన్ చేసేవాళ్ళు. అది విని వాళ్ళు భ్రూణ హత్యలు జరగకూడదు అనే దానికి ఒక ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిదిమి వేయకూడదు అనే దానికి నా చేత కలెక్టర్ గారు పాట రాయించి యూట్యూబ్ ఛానల్లో పెట్టించారండి. పిక్చరైజర్ చేసి పెట్టాను. అదేవిధంగా అవన్నీ చూసిన తర్వాత ఎలక్షన్స్ ముందు 2014 ఓటర్ అవగాహన సాంగ్ రాయమ్మ అన్నారు. మరి అది రాయటం వల్ల చెన్నై పంపించారు. మన తమన్ గారు మ్యూజిక్ చేశారు. వీళ్ళంతా గీత మాధురి, మాళవిక శ్రీకృష్ణ వీళ్ళందరూ పాడారండి. మరి అది పోలీస్ గ్రౌండ్లో పెట్టి చాలా బహిరంగ సభలో చాలా మనీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారండి. మరి దానికి నేను దోహదపడ్డానంటే ఏ అదృశ్య శక్తి అండి. కాబట్టి ఇన్ని రకాలుగా నాకు చక్కటి అవకాశాలు. మరి శ్రీకాకుళంలో కూడా మరి ఈరోజు నేను మన స్టేట్ మొత్తం కాటమనేని భాస్కర్రావు గారు మరి ఒక పాటని అంటే ఏంటంటే ఒక అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇనాగ్రేషన్ అప్పుడు ఎలాంటి ఇది చెయ్యాలి, అర్బన్ హెల్త్ సెంటర్స్లో శానిటేషన్ వర్కర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ ఒక కమిటీ మెంబర్స్గా వాళ్ళు ఏం చేయాలనే ఒక ప్రేయర్ సాంగ్గా ఈరోజు స్టేట్ మొత్తం ఆ ఫ్రంట్ పేజీలో అదొక జీవోగా తయారు చేసి పెట్టారండి. మరి ఎంత అదృష్టం అండి, ఎవరికి వస్తుందండి అవకాశం. ఈరోజు రాష్ట్రం మొత్తం తీసుకున్నట్లయితే అర్బన్ హెల్త్ సెంటర్లో ఫ్రంట్ పేజీలో నేను రాసినది జీవోగా పెట్టి చేశారు. మరి ఇటువంటి చక్కటి అవకాశాలు ఒకటా అండి, ఎన్ని అవార్డులో. గుంటూరులో కలెక్టర్స్ ఏంటి, గుంటూరులో రోసయ్య గారి దగ్గర నుంచి మరి మినిస్టర్స్ దగ్గర నుంచి మరి అదేవిధంగా మరి మన నెల్లూరులో చాలామంది కలెక్టర్స్ మినిస్టర్స్ వాళ్ళందరి దగ్గర, మరి అదేవిధంగా శ్రీకాకుళంలో ఎన్ నివాస్ గారు అండి, మరి వీళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి గారు నాంది అనే ప్రోగ్రాం పెట్టి
ఆ ప్రోగ్రాంకి అప్పుడప్పుడు సాంగ్ రాయమన్నారు. అది పాడితే అది అంతా కూడా అందరికీ వినిపించి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. నాంది అంటే ఎవరు కూడా రక్తహీనత లేకుండా ఉండాలి, అడాల్సెన్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ. మరి ఎవరికి వస్తుందండి ఇటువంటి అవకాశం? మరి ఇన్ని రకాల కార్యక్రమాలు చేయిస్తూ మరి కోవిడ్ టైంలో నేను బాగా చేసినందుకు, ఆ టైంలో నేను బాగా చేశాను, మరి ఆ టైంలో నేను కోవిడ్ బారిన కూడా పడ్డాను. మరి అది కూడా అది చూడండి, మాకు 14 days లీవ్ ఇస్తారు. మరి నేను వచ్చేసి కరెక్ట్గా 15th డేనే మళ్ళీ వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయ్యాను. మా ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళంతా అమ్మ 1 నెల మెడికల్ లీవ్ తీసుకోమన్నారు. కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎప్పుడు ఏది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుందిరా అనని అక్కడేదో నా సొమ్మంతా పోయినట్టు నేను వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. మరి ఎందుకో నాకు ఆ తపన, నా జీవితంలో ఆ తపనే ఇంతవరకు నాకు దారితీసి రాష్ట్రపతి అవార్డు వచ్చిందండి. ఏ క్షణం కూడా, ప్రతి క్షణం నేను నా యొక్క సర్వీస్కే డిపెండ్ అయిపోయి ఉన్నాను. ఎక్కడా కూడా ఎవరిని నొప్పించలేదు, ఎక్కడా కూడా చేయి చాచలేదు, ఎవరిని కూడా ఏది అడగలేదు. నాకేదన్నా ఉన్నది ఏదో కొంచెం ఎవరికన్నా సహాయం చేయటం అంతవరకే చేసుకుంటా వచ్చానండి. నా సర్వీస్ మొత్తం కూడా ఒక స్వీట్ మెమరీ. ఈ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ, మా గురువుల యొక్క ఆశీస్సులు కానీ, చిన్నతనంలో కూడా మా ఇంటికి చాలామంది గురువులు ఆధ్యాత్మిక ఇది కదండి, అంతా వస్తూ ఉండేవాళ్ళు. అందరి చేత అమ్మ దీవెనలు తీసుకోమని వాళ్ళ కాళ్ళ మీద పడేస్తూ ఉండేది. మరి ఇన్ని రకాలుగా నేను చేయబట్టే మరి వాళ్ళందరూ ఆశీస్సులు కానీ, అదే ఇప్పటి వరకు నా అదృష్ట శక్తి. ఆ శక్తి ఎవరు? ఆ శక్తి అనేది మరి నాలో ఉంది, అందరిలో ఉంది. మరి అటువంటి శక్తి అందరికీ, ప్రతి ఒక్కళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మరి కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశాలు నాకు వచ్చినాయి. కాబట్టి అన్ని అవార్డులు తీసుకున్నాను, అందరి చేతుల్లో అప్రిషియేషన్ చేశాను. మా ఆఫీసర్స్, మా పై అధికారులు కూడా ఏ ఒక్కరు కూడా నన్ను కించిత్ చిన్న మాట అన్న వాళ్ళు లేరు. మరి నా సర్వీస్ అంతా కూడా చాలా చాలా బాగా చేసుకున్నానండి. దానికి నాకు ఈరోజు రాష్ట్రపతి అవార్డు వచ్చిందని చెప్తున్నాను.